ఏంటి గౌతమ్‌తో ఏంటి ప్రాబ్లమ్ అసల? అంటే చాలా పెద్ద గొడవలయ్యాయి మీకు గౌతమ్ గారికి. హ్మ్. ఆ, అంటే ఒరిజినల్‌గా మీకు అంటే స్టేజ్ మీద చెప్పారు, లేదంటే గేమ్‌లో చెప్పారు. వాట్ ఈస్ గౌతమ్? గౌతమ్‌తో ఏంటి పర్సనాలిటీ ఏంటనేది. ఇప్పుడు బయటకొచ్చేసరికి గేమ్ పక్కన పెట్టండి. ఎవరేమనుకుంటారో పక్కన పెట్టండి. గౌతమ్ గురించి ఏమనిపించింది మీకు? అంటే లైక్ హి వాస్ ట్రైయింగ్ టు పోర్ట్రేట్ సింగిల్ పర్సన్ అని చెప్పేసి ఏమైనా అలా కార్నర్ విక్టిమ్ గార్డ్ లాగా ఏమైనా చేశాడు అనిపించిందా? లేదంటే ఏమనిపించింది? సి నేను షోలో కూడా అక్కడ కూడా కెమెరాలే, హ్మ్. అది కూడా అందరూ చూసారు. అక్కడ కూడా రియల్ గానే ఉన్నా, ఇక్కడ కూడా రియల్ కానీ గానే అక్కడ ఉంటా. 24 అవర్స్ ఉన్నది ఏమీ తెలీదు, చూపించరు గూడా. అందుకనమాట. బట్ నేను అక్కడ ఎంత మాట్లాడానో నాకు నిజంగా అనిపించిందే చెప్పాను. ఇక్కడ కూడా అదే చెప్పేస్తాను. నాకు గౌతమ్ గేమ్ ప్లాన్ వేసుకునే వచ్చాడు అనిపించింది. హ్మ్. ఎందుకంటే చాలా సార్లు చెప్పాను. హ్మ్. ఆహ్, చాలా విషయాలు అసలు మ్యాటరే ఉండదు. కానీ పెద్ద గొడవ చేస్తాడు. సో చాలా సార్లు అనిపించింది నిజంగా స్క్రీన్‌లో ఒక గొడవ క్రియేట్ చేయాలి. ఆహ్, అది ఫుటేజ్‌లా రావాలి అనే సెన్స్‌లో మేబీ చేశారేమో. ఎందుకంటే అసలు ఆహ్, ఏం ఉండదు దానిలో. హ్మ్. ఆ మ్యాటర్‌లో ఏం పెద్దది ఉండదు. కానీ క్రియేట్ చేస్తారు. అదే ఆయన చెప్తే హ్మ్. దానికి సంజాయిషి ఇచ్చుకుంటాడు. దట్ అరే! నాకిది ఫీల్ అయింది. నేను ఫీల్ కూడా అవ్వకూడదా అనేసి. ఎదుటి వాళ్ళు ఆయన వల్ల ఫీల్ అయితే అది కూడా మా ప్రాబ్లమే. హ్మ్. సో, అలాగా.